సంపన్న దేశాల్లో మన భారతీయులే కాక అనేక దేశాల ప్రజలు అక్కడికెళ్లి వర్క్ చేయాలని ఆశిస్తూ ఉంటారు. అయితే ఆయా దేశాల్లో పనిచేయాలంటే వర్క్ పర్మిట్ ఉన్న వీసా కావాలి. కాగా అలాంటి నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాలో వర్క్ చేయాలంటే అంత సులభమైన విషయం ఏం కాదు. ఈ మేరకు అమెరికాలో వర్క్ చేయాలంటే H1B వీసా ఉండాలి. కాగా ఈ H1B వీసా రూల్స్ కఠినంగానే ఉంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ H1B వీసా రూల్స్ మరింత కఠినతరం చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు H1B వీసాలకు సంబంధించిన కొత్త నిబంధనలను వెల్లడించడానికి యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ సన్నద్ధమవుతోంది. కాగా ప్రతిపాదిత నిబంధనలు జూలై 8న విడుదల కానున్నాయి. అయితే భారతీయ ఐటీ కంపెనీలు తమ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నిపుణులను అమెరికాలో పనిచేయడానికి పంపడానికి H1B వీసాలు ప్రాథమిక మార్గంగా పనిచేస్తాయి. చరిత్రాత్మకంగా H1B వీసాలు తీసుకునే వారిలో భారతీయులే అధిక సంఖ్యలో ఉంటున్నారు. అయితే ఈ రూల్స్ మారుస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందులు రానున్నాయి. అసలు ఈ కొత్త రూల్స్ ఏంటి? రూల్స్ లో ఏ మేరకు మార్పులుండనున్నాయి అని అమెరికా వెళ్లి పనిచేయాలనుకున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కాగా H1B వీసా ప్రతిపాదిత నిబంధనలు జూలై 8న విడుదల కానున్నాయి. కాగా రూల్స్ మార్పుల విషయానికొస్తే H1B వీసాల పొడిగింపునకు $4,000, L1 వీసాల పొడిగింపునకు $4,500 రుసుము, 9/11 రెస్పాన్స్, బయోమెట్రిక్ ఎంట్రీ, ఎగ్జిట్ ఫీజులను ప్రవేశపెట్టే ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. గత ఏడాది అక్టోబర్ 23న USCIS ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదిత నిబంధన ప్రస్తుతం 60 రోజుల పరిశీలన దశలో ఉంది. ఈ ఏడాది చివర్లో లేదా రాబోయే ఎన్నికల తర్వాత బైడెన్ ప్రభుత్వం ఈ నిబంధనను ఖరారు చేయవచ్చని ఫోర్బ్స్ నివేదికలు సూచిస్తున్నాయి. కాగా ఈ H1B వీసా నిబంధనలు మార్చటం వల్ల భారతీయులపై ప్రభావం పడనుందా అంటే అవుననే చెప్పాలి. ఈ మార్పులు అనేక మంది భారతీయ H1B వీసా హోల్డర్లతో పాటు కొత్తగా దరఖాస్తు చేసేవారిని దెబ్బతీస్తాయి. ఇది అమెరికాలో నివసించటానికి పనిచేయటానికి ప్రయత్నిస్తున్న భారత్ కు చెందిన వేలాది మందిపై ప్రభావం చూపుతుంది. అయితే ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లాలనుకునే వారికి ఆ ఉద్యోగానికి తగిన డిగ్రీలు, స్పెషల్ స్కిల్స్ ఉండాలని ఇమిగ్రేషన్ నిర్ణయించింది. కాగా ఉద్యోగానికి సంబంధిత డిగ్రీ ఉండాలనే విషయం, H1B అర్హత కలిగిన ఉద్యోగులు ఈ స్పెషాలిటీలు ఉండాలనేది చర్చనీయాంశంగా మారింది. H1B L1 వీసా పొడిగింపుల కోసం కంపెనీలపై గణనీయమైన ఫీజులు విధించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ యోచిస్తోంది. ముఖ్యంగా ఈ వీసాలపై 50% పైగా శ్రామిక శక్తి ఉన్న సంస్థలను లక్ష్యంగా చేసుకుంది. వీసా పొడిగింపులపై ఆధారపడే కంపెనీలు గణనీయమైన ఆర్థిక ప్రభావాలను ఎదుర్కోవచ్చు. ఇది విదేశీ ఉద్యోగులకు సంబంధించి వారి నియామక వ్యూహాలను పునః సమీక్షించడానికి ప్రేరేపిస్తుంది. మరి రానున్న ఎన్నికల నేపథ్యంలో ఈ H1B వీసా నిబంధనలు ఎలా ఉండబోతాయన్న ఆందోళన భారతీయ ఉద్యోగుల్లో కలుగుతోంది. ఈ మార్పులు అనేక మంది భారతీయ H1B వీసా హోల్డర్లతో పాటుగా కొత్తగా దరఖాస్తు చేసే వారికి భారంగా మారనున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త రూల్స్ ఎంతవరకు అమలు చేస్తారనేది వేచి చూడాల్సిందే.